గుడ్ మార్నింగ్ లీడర్స్. వాయిస్ క్లియర్ అని వినవుతుందా లీడర్స్? ఒక 2 minutesలో నా టెస్ట్ మోన్ అయిపోతే కొంచెం ఇంట్రెస్ట్ చేయండి. ముందు ఇక్కడికి వచ్చిన ప్రతి లీడర్కి కృతజ్ఞతలు. ఒకసారి గ్రేట్ క్లాప్స్ లీడర్స్ ప్రతి ఒక్కరికి. ఓకే లీడర్స్, నేను కూడా పెద్దగా ఏం చదువుకోలే, 7వ తరగతి చదువుకున్నా. సరిగ్గా రాయడం రాదు, ఏం తెలియని వయసులోనే నాకు కూడా కొంచెం అనారోగ్య కారణాల వల్ల స్టడీ కలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తే బాగుండన్న ఆలోచనతో ఒక కిరాణా షాపు, ప్రజెంట్లీ కిరాణా షాప్ ఉన్నది, మా తమ్ముడు నడుపుతాడు, 10 లక్షలతో ఉంటుంది. దాంతోపాటు ఒక గొర్రెల మేకల వ్యాపారం ఉన్నది, అది కూడా ఒక 10-15 లక్షలతో నడిపిస్తూ ఉంటాం. మా అమ్మ నాన్న 5 ఎకరాలు ఇస్తే ఒక 8 ఎకరాలు కొనుక్కున్న 13 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంతోపాటు ఒక 14 లక్షల ఫైనాన్స్ ఇవన్నీ చేస్తున్న టైంలో చాలా ఇబ్బంది అయింది. ఒక 10 లక్షలు అప్పు ఉండే వెస్టేజ్లకు రాకముందు. 100% అప్పు ఉన్న విషయం ఎట్లుంటుంది అంటే, అప్పు అన్న ఉండాలి, నొప్పి ఉన్న ఉండాలన్నట్టు 10 లక్షలు అప్పు ఉంటే 3%, 2% ఇలా అప్పు అయిన క్రమంలో సంవత్సరానికి 3 నుంచి 4 లక్షలు ఇంట్రెస్ట్ అనేది లీడర్స్ చాలా ఇబ్బంది పడేది. ఇంకేమైనా చేస్తే బాగుండన్న ఆలోచనతోనే టేకర్ వ్యాపారం చేసిన, దాంతోపాటు ఇంకేమైనా చేస్తే బాగుండని ట్రాన్స్పోర్ట్ గుమస్తా చేసిన. ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టాలు చేయించుడు, చిన్న ట్రాన్స్పోర్ట్ గుమస్తా, చిన్న పంచాలు చేసుడు, హాస్పిటల్లో చిన్న ఫైర్ చేసుడు, పొలిటికల్ తిరగడం, టీఆర్ఎస్ పార్టీలో గ్రామ శాఖ అధ్యక్షుడు అని వివిధ సెక్టార్లో చాలా వర్క్ చేసిన. అక్కడ ఎక్కడ కూడా నాకు జీవితం లేదని గమనించి 1 సంవత్సరంన్నర కింద మా రేణుక మేడం ద్వారా ఈ అవకాశం వచ్చింది. అప్పుడు తన పదే చెప్తా ఉంది, నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిన. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులలో, పోలీస్ స్టేషన్లలో డిఫరెంట్ దాంట్లో తిరిగిన వ్యక్తిని కదా, మీరు అందరూ రైట్ అంటే నేను రాంగ్ అనే వ్యక్తిని అండి. అలాంటి టైంలో నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిన. ఒకసారి మీటింగ్ ఉన్న దానివల్ల గొల్లికుంట వాగ్దేవ్ ఇంజనీరింగ్ కాలేజీలో మీటింగ్ ఉన్న దానివల్ల మా అప్లయన్స్ వచ్చేసి మధుసూన్ రెడ్డి, రజనీకర్ సార్ వాళ్ళు చెప్పడం వల్ల ఈ సిస్టంలో నిలుస్తున్న మా మెంటర్ అయినటువంటి మూర్తి సార్ అప్పుడు 2,35,000 అంటాడు ఫర్ మంత్ ఇన్కమ్. అప్పుడు చాలా తప్పుగా అర్థం చేసుకోకూరు, కానీ నేను పిచ్చర్ అయినా. ఎందుకంటే నాకంటే నాలెడ్జ్ తక్కువ ఉన్న పర్సన్ 2,35,000 తీసుకుంటున్నాడు. నేను చదువుకున్న 7th క్లాసే కదా, కాకపోతే డిఫరెంట్ సెక్టార్లలో తిరిగిన 2,35,000 పర్ మంత్ ఎట్లా తీసుకుంటున్నాడని నాకు నేను రియలైజ్ అయినా. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి గూగుల్, యూట్యూబ్, నాకున్న టాలెంట్ మొత్తం సెర్చ్ చేసిన. నాకు L4 L5 డిస్క్ ప్రాబ్లం ఉండే. ఇందులో 3,300 పెట్టి క్యాప్సల్స్ వాడితే నా నడుము నొప్పి మొత్తం పోయింది. నడుము నొప్పి ఉన్న బాధ ఎలా ఉంటుందంటే, మీరు కూర్చోవడానికి కానీ నిల్చోవడానికి కానీ చాలా ఇబ్బంది ఉన్నది. అలాంటి గ్రేట్ లీడర్స్ ఈరోజు నెలకు 4,12,000 తీసుకుంటున్నారు. మూర్తి అండ్ కవిత మేడం ఒకసారి గమనించండి. మరి వాళ్ళు తీసుకోవడం కాదు, ఇందాక మన అఖిల్ సార్ చెప్తున్నాడు, ఫస్ట్ నెలకే లక్ వస్తుంది, పిక్ వస్తుంది, ఇదంతా ఫేక్, ఇదంతా వేస్ట్. లీడర్స్ ఎవరు వర్క్ చేసుకుంటే వాళ్ళు ఈ సిస్టంలో ముందుకెళ్తారు. నా డౌన్లో జాయిన్ అయినా 6 నెలలు ఒక్కొక్కరు 60,000, 70,000, 80,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నెల నాకు 431 రూపాయలు వచ్చింది. సెకండ్ 10,000, 15,000, 18,000. మొన్న లాస్ట్ మంత్ నా ట్రావెల్ ఫండ్ అన్ని కలిపి 80,000 తీసుకున్నా ఈ కంపెనీ ధర నెలకు. మరొకసారి గమనించండి, 7వ తరగతి చదువుకున్న వ్యక్తి 4,500 మంది నా డౌన్లో ఎంఆర్ఓలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. నేను గోవాకి వెళ్ళొచ్చిన, థాయిలాండ్ వెళ్ళొచ్చిన, రీసెంట్లీ బ్యాంకాక్ వెళ్ళిన, నెక్స్ట్ క్రూజ్ కంట్రీ పోతున్నాను. ఇవన్నీ నేను ఎందుకోసం చెప్తున్నానంటే, ఈ బిజినెస్ చాలా మందికి అర్థం కాదు. అర్థమైన వాళ్ళు తొందరగా ముందుకెళ్తారు. చాలా మంది నా అప్ లైన్ వస్తలేడు, నా డౌన్ లైన్ వస్తలేడు, వాళ్ళ కోసం చూస్తారు. నేను ఇలాంటి ట్రైనింగ్ వినడానికి వైజాగ్ వెళ్తున్న 600 కిలోమీటర్లు. మీరు నమ్మరో ఆల్రెడీ బ్యాగ్ కూడా తీసుకొని వచ్చిన. నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ చెప్పే లీడర్స్ మాటలు ప్రతి ఒక్కరు వినండి, 100% సక్సెస్ అవుతారు. నా డ్రీమ్ ఏంటంటే, ఇయర్ ఎండింగ్ వరకు 3 లక్షలు తీసుకోవాలి పర్ మంత్ ఇన్కమ్. 2030 వరకు 2 కోట్లతో హనుమకొండలో ఇల్లు కట్టాలి. 100% మీరు ఏమనిపిస్తా అంటే, ఈయన 7th చదివిండు 2 కోట్లతో ఇల్లు కడతారు అన్నారు. ఇట్లా అన్నోళ్ళు అక్కడనే ఉన్నారు. December 30 సాయంత్రం 5 గంటల్లో అంటే ఈ కంపెనీ ద్వారా క్రేటా కార్ 16 లక్షల కారు తీసుకున్నానండి నేను. మరి ఒకసారి గమనించారు, కారు కదగా, కారు గీరని కూడా కొనలేని వ్యక్తిని ఈరోజు కార్లో చాలా ఎంజాయ్ చేస్తున్నా నేను. రేపు కార్ వస్తానని ఇలా డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తిని. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు ఇది వరకు ఉన్నది, మా సార్ కష్టపడతాడు, మా హస్బెండ్ కష్టపడతాడు, లేకుంటే నేను కష్టపడతాను, నాకు భూమి ఉన్నది, జాగ ఉన్నది. ఒకసారి మీ ఫ్యామిలీ వండుకున్నప్పుడు మీరు ఒకసారి గమనించారు, 100% ఖర్చులు పెరిగినాయి, వచ్చే ఇన్కమ్ తగ్గింది. ప్రతి ఒక్కరు ఇక్కడ లీడర్స్ చెప్పే మాటలు విని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. మీ అందరి డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. విష్ వెల్. ఆల్ ద బెస్ట్ సార్.